హలో గైస్, వెల్కమ్ టు న్యూస్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ప్రోమో ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి. ప్రోమో అయితే నాకైతే సూపర్ అనిపించింది. నేనైతే చాలా బాగుంది ప్రోమో అని అనిపించింది అయితే నాకైతే. ఎందుకు అనిపిస్తుందంటే, ఎందుకని నేను చెప్తున్నానంటే ప్రోమో మాత్రం అంత మంచిగా ఉంది కాబట్టి నేను ప్రోమో బాగుందని నేను చెప్తున్నాను అంతే. ఇంకోటి, కొంతమంది చాలా లీక్ చేశారు అంటే అది ఉన్నది మనకు వ్యూస్ కోసం కొంతమంది చెప్పున్నారు, కొంతమంది చెప్పలేరు. అది వాళ్ళ ఇష్టం. మీకు నచ్చితే అదే చెప్పుకోండి అని ఒక థాట్ అయితే నాకు ఉంటుంది 100%. ఎందుకు నాకైతే అట్లా అనిపించింది. నచ్చుతూనే ఒక లీక్ చెప్తున్నారు అంటే చెప్పేవాళ్ళు చెప్పారు. నీకు నచ్చితే నువ్వు చెప్పకుండా వేరే వాళ్ళని అనడం అయితే ఇంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. నాకైతే అనిపించింది అట్లా. కానీ కొన్ని లీక్స్ లేకపోతే, ఇది కూడా పాయింటే, కొన్ని లీక్స్ లేకపోతే ఇంకా బాగుండేది కదా అని ఒక థాట్ అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా మంచిగా అయిపోతుంది. ఇంకా ఒక 2 డేస్ తర్వాత మనకు బీబీ అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. అప్పుడు చూడండి సూపర్ వస్తుంటాయి పక్కా. అయితే నేనైతే పక్కానే చెప్తుంటాను. ఆగస్ట్ 22న స్టార్ట్ అవుతుంది. మనకి టైమింగ్ ఇవ్వలేదు. ఆ టైమింగ్ ఎప్పుడో మనకు తెలియదు. ఆ టైమింగ్ ఒకటి ఇస్తే బాగుండు అని అనిపించింది నాకైతే. టైమింగ్ ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. టైమింగ్ ఇవ్వాలని నేను కూడా ఫస్ట్ లెవెల్లో 45 మెంబర్స్ని 15 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. 45 నుంచి 15 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు అంతే. అందుమించి ప్రోమోలో శ్రీముఖి ఫస్ట్ శ్రీముఖి వచ్చినప్పుడు బీబీ హౌస్లో రావడం అంటే అంత ఈజీ కాదు. ఇక్కడ నిలవాలి గెలవాలి అని నిలవాలి గెలవాలి అని మనం అనుకుంటే సరిపోదు. ప్రజల సపోర్ట్ కూడా ఉండాలి. అంటే బిగ్ బాస్ కామన్ మ్యాన్స్కి ఇప్పటి నుంచే ఓటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నాడు అంతే. ఇంకేంది, ఓటింగ్ స్టార్ట్ అయితే ఓకే. ఇంకా సెలబ్రిటీస్కే కొంచెం డౌన్లో అవుతారు, వీళ్ళే భలే అయిపోతారు 100%. ఇది మాత్రం నేను రాసేసా, అట్లా ఉంటుంది. తర్వాత బిందు మాదే ఉంటుంది. బీబీ హౌస్ వెళ్ళకముందే వాళ్ళకి గెట్టింగ్ సమ్ ఓటింగ్ బ్యాంక్ అమేజింగ్ అనిపిస్తుంది. అంటే బినుమాదే ఉంటుంది. వీళ్ళ హౌస్ వెళ్ళకముందే అగ్ని పరీక్ష ద్వారా వీళ్ళకి ఓటింగ్ బ్యాంక్స్ వచ్చినాయి అనుకో, మనం ఓటింగ్ చాలామంది సందీప్ మాస్టర్ వీళ్ళ లాంటి వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది మధ్యలో తొందరగా ఎలిమినేట్ అయ్యారు. సందీప్ మాస్టర్ సూపర్ గేమ్ ఆడిండు, 100% చాలా బాగా గేమ్ ఆడేవారు సందీప్ మాస్టర్. కానీ సందీప్ మాస్టర్ ఎలిమినేట్ కావడానికి రీజన్ అంటే నామినేషన్కి వచ్చాడు. ఆయనకు ఫస్ట్ నుంచి ఓటింగ్ లేదు కాబట్టి, అంటే ఫస్ట్ నుంచి నామినేషన్లకు రాలేదు కాబట్టి ఆయన ఎలిమినేట్ అయ్యాడు. అట్లా ఓటింగ్ ఉంటే భలే ఉంటుంది. వాళ్ళు ఒక టాప్ 5లోకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఈ బిగ్ బాస్ హౌస్లో నాకైతే అనిపిస్తుంది. కామన్ మ్యాన్స్ చాలా మంచిగా 10 మంది ఉన్నారు. చాలా మంచిగా అంటే చాలా టాస్కులు ఇచ్చేటట్టున్నారు. ఎట్లుండో తేజ హనుమాన్ సినిమా హీరో, అతను స్టార్ట్ బిగ్ బి హౌస్ అని కొంచెం ఒక చెప్తారు, గెస్ట్ లాగా వస్తుంటారు కదా, గెస్ట్ లాగా అట్లా చెప్తున్నాడు. చాలా మంచిగా అనిపించింది. బిందు మాధవి నవదీప్ వీళ్ళందరూ చాలా, నవదీప్ నవ్వులతోనే, బిందు మాధవి కొంచెం అంట అనుకొని వీళ్ళిద్దరు కూడా సేమ్ సూపర్ అంట. నిజంగా చెప్తున్నా. ఒక అమ్మాయి అంటది, మీకు మీ రిలేషన్షిప్ గురించి ఏందని బిందుమాధవి మాట్లాడితే, బిందుమాధవికి చెప్తుంటే నేను ఆడ నవదీప్ని అంటే నవదీప్ ఫుల్ నవ్వుతుంది. ఇప్పుడు ఆడ నవదీప్ని అని ఎందుకు అన్నది ఆమె అని ఒక డౌట్ ఉంటుంది. బయట మనకు తెలిసినది నవదీప్కి ఇంకా మ్యారేజ్ కాలేదు, మనకు తెలిసినది. నవదీప్ ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి, అందుకే అట్లా ఆడ నవదీప్ని అని అన్నది. ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయిని శ్రీముఖి వెటకారంగా శ్రీముఖి ఏమంటుంది, నవదీప్ కావాలా మీకు అంటే, నేనేం చేసుకోవాలండి నవదీప్ని అని ఒక భలే అంటుంది. నిజం సూపర్ అనిపించింది నాకు. లాస్ట్ ఇంకా అందరూ చాలామంది ఏమో ప్రోమో వాళ్ళ పేర్లు ఎవ్వరు చెప్పలేదు ప్రోమోలో. ఒక ఆవిడ తానే తన పేరు చెప్పుకున్నది ప్రోమోలో. నైటీ వేసుకొని వచ్చింది. ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల, తర్వాత దివ్య నిఖిత, నేనే అనేది చెప్తుంటుంది. అంటే మనం దీన్ని ఫోకస్ చేసేది ఈ అమ్మాయి డ్యాన్స్ భలే సూపర్ చేస్తుంది అని ఒక ఫోకస్ అంతే. అట్లనే కదా, ఒక డ్యాన్స్ చేస్తుంది, హైలైట్ డ్యాన్స్ చేస్తుంది అని అంతే అనిపిస్తుంది. నిజంగా ఒక ఓల్డ్ మ్యాన్,
అంటే కేతమ్మ తెలిసిందే కదా, సేమ్ మరో గంగవ్వ అనుకోవాలి. మరో గంగవ్వ ఎందుకన్నానో చెప్తా. ముందు కేతమ్మ గురించి మాట్లాడు. ఏసీ ఉన్నా నేను ఉంటా, ఉపవాసం పెట్టినా ఉంటా, ఎప్పుడు అన్నం పెడితే అప్పుడు తింటా, కానీ ఎలిమినేట్ చేస్తే నేను ఒప్పుకోను అని అంటుంది. ఎందుకంటే గంగవ్వ కూడా ఏసీ అంటే గంగవ్వ కొంచెం పడలేదు, కొంచెం ఇబ్బందులు పడ్డది, అట్లా ఉన్నాయి కదా. అట్లానే గంగవ్వని అట్లా అన్నది అని అనుకోవడం తప్పైతే నాకైతే అనిపిస్తుంది. కొంతమందికి ఏసీ పడుతుంది, కొంతమందికి ఏసీ పడుతుంది. ఇప్పుడు కామన్ ప్రతి ఒక్కరింట్లో ఏసీ ఉంటుంది, అది ఏందో వెరైటీ. కానీ ఏసీ పడుతుంది అట్లా వాళ్ళు ఆమె ఏమంటుంది, నేను ఉంటా కానీ మొత్తానికి ఉంటా, తిండి పెట్టకపోయినా నేను ఉంటా, కానీ నన్ను ఎలిమినేట్ చేస్తే నేను అస్సలు ఒప్పుకోనని ఏదో అంటుంటే అందరు నవ్వుతారు, ఫుల్ నవ్వుతారు. ఆ విషయానికి నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. తర్వాత గంగవ్వ గురించి కూడా మన గంగవ్వ నిజంగా సూపర్ అనిపిస్తుంది గంగవ్వ. కానీ ఆమె లాగానే సేమ్ అట్లా ఉంటుంది. తర్వాత మాస్క్ మ్యాన్ వస్తుంది. నేను కషాయం లాంటి అంటారు, నేను మాస్క్ మ్యాన్ వచ్చిన వెంటనే ఒకటి మాట పడుతుంది, నేను కూర్లింగ్ లాగా ఉంటాను కానీ కషాయం లాంటి అని అంటాడు. తర్వాత బిందుమాదేవి ఉంటుంది, నువ్వు కషాయం కాదు విషం అంటుంది. ఈ మాటలో అందరు అది మొత్తం ఇట్లా బ్లాక్ ఇట్లా వస్తుంటుంది మాస్క్ మ్యాన్ కూడా. నేనేం చెప్తున్నా అంటే అది ఒక టాస్క్ ఉండొచ్చు, మేబీ టాస్క్ ఉండి ఆ టాస్క్లో కషాయం లాంటి విషయం లాంటి అని ఉంటుంది. ఆ గేమ్ ఆడిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఒక మాస్క్ మ్యాన్ ఒక గేమ్ ఉంటుంది, మ్యాక్సిమం ఒక గేమ్ పెట్టింటారు. ఆ గేమ్ పెట్టిన తర్వాత వాళ్ళకు కషాయం లాంటి విషయం లాంటి ఆ గేమ్ చూసిన తర్వాత నువ్వు కషాయం కాదు విషయం అని అట్లా అంటారు అని అంటాడు అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకొకటి, నేను ఒక ఆయన నీళ్ళ మీద పడి ఉత్తర ప్రశాంత్ పాపం నాకైతే చాలా బాధ అనిపించింది. కానీ ఏమో ఇంకా వాళ్ళ ఉంటాయి కదా, మనం ఎందుకు ఎవరినైనా అని ఒక తాడుతోనే ఎవరిని ప్రసన్న కుమార్ ఆయన లెగ్ ఒక మ్యారథాన్ ఫోటోగ్రఫీ అది వాళ్ళే చెప్తాడు. ఆయన చూసిన వెంటనే ఆయన చూసి క్లాప్స్ కొట్టాలని అంత ఫీలింగ్ అనిపించింది. ఎంతమందికి అనిపించిందో అది కూడా కమెంట్ చేయండి. నాకైతే సూపర్ అనిపించింది. కొంతమంది నవ్వులు, ఒక అమ్మాయి డాడీ నన్ను బిగ్ బాస్ హౌస్లో నువ్వు చూసావని ఏడ్చుకుంటా అని అంటారు. తర్వాత ఇంకొక అమ్మాయి శ్రీముఖి చేయి పైన అది షుగర్ గ్లాస్ అది ఉంటుంది, అది పలగొట్టింది. ఇంకా కొంతమంది చూసాం కదా. అట్లా మీరు నిజం బిగ్ బాస్ హౌస్ అగ్ని పరీక్ష ఏ టైంకి ఇస్తుంటో మాకు ఇంతవరకు తెలియదు. ఇస్తే మాత్రం హైలైట్ ఉంటుంది. ఆ అగ్ని పరీక్ష టైమింగ్ మనకి ఇంకా తెలిస్తే మాత్రం సూపర్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీకు స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. కానీ నాకైతే ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడెప్పుడు నేను చెప్పాలి, ఎప్పుడెప్పుడు చేయాలి అని ఎప్పుడెప్పుడు రివ్యూస్ చెప్పాలి అనే ఒక థాట్ ఉంటుంది.